హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీటెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు అక్టోబర్ 3న మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి టోటల్ 30 క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు 30 క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ జేబీ వాట్సన్. నెక్స్ట్ క్వశ్చన్, లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. ఆన్సర్ ఇస్ ఉత్తర సంప్రదాయం. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ ఏది? ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ ఏది? ఆన్సర్ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, చికిత్సా పద్ధతిగా పిలువబడే పద్ధతి ఏది? చికిత్సా పద్ధతిగా పిలువబడే పద్ధతి ఏది? ఆన్సర్ వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనతా భావం అనేది ఎందులో ఉంటుంది? ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనతా భావం అనేది ఎందులో ఉంటుంది? ఆన్సర్ ఇస్ పాఠశాల దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞనందు సామాన్యీకరణం జి నిర్దిష్ట కారకం ఎస్లను ప్రతిపాదించినది. ప్రజ్ఞనందు సామాన్య కారకం నిర్దిష్ట కారకంలను ప్రతిపాదించిందెవరు? ఆన్సర్ స్పియర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించినది ఎవరు? ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుందని అనే వికాసాన్ని ప్రవచించినది ఎవరు? ఆన్సర్ ఇస్ క్రైగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమని అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమని అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఇస్ అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిజబెత్ హార్లాక్ పుస్తకం డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది. ఎలిజబెత్ హార్లాక్ పుస్తకం డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ కారకం కానిది ఏది? ఆన్సర్ ఈజ్ అవ్యవస్థీకృత సమూహాలు. ఇది కానిది. సరైనవి ఏంటో చూద్దాం. క్లిక్స్, గుంపులు, ముఠాలు ఇవి సరైనవి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఏ రక్షక తంత్రానికి చెందినది? భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఏ రక్షక తంత్రానికి చెందినది? ఆన్సర్ ఇస్ ఉదాత్తీకరణకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది? ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది? ఆన్సర్ ఇస్ ప్రతికూల అభ్యసన బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ, పునర్బలనంలను సోపానాలుగా కలిగి ఉండేది ఏది? ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ లేదా పునర్బలనంను సోపానాలుగా కలిగి ఉండేది ఏది? ఆన్సర్ ఇస్ పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నవారు ఎవరు? నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ హార్లాక్.
నెక్స్ట్ క్వశ్చన్, కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావనా సూత్రం? కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావనా సూత్రం? ఆన్సర్ ఇస్ విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా ఉండటాన్ని తెలియజేస్తుంది. ఆన్సర్ ఈజ్ సామాన్య నియమం. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం ఏది? సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం ఏది? ఆన్సర్ ఇస్ శారీరక కారకం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది? కింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ప్రతిస్పందించడం, సెకండ్ వన్ సునిశ్చితత్వం, థర్డ్ వన్ శీలస్థాపన, ఫోర్త్ వన్ అవగాహన. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ సునిశ్చితత్వం. మానసిక చలనాత్మక రంగానికి చెందినది సునిశ్చితత్వం. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఆన్సర్ ఇస్ పుటాకార వక్రరేఖ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఏమంటారు? ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఏమంటారు? ఆన్సర్ ఇస్ అభ్యసన శైలి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం ఈ స్మృతి విధానం. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం ఈ స్మృతి విధానం. ఆన్సర్ ఇస్ క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెటికెట్స్ అనగా ఆన్సర్ ఇస్ అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. నెటికెట్స్ అనగా అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బాలల దినోత్సవం. అంతర్జాతీయ బాలల దినోత్సవం. ఆన్సర్ ఇస్ నవంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. NCF 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? ఆన్సర్ ఇస్ జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్, RTE 2009లో సెక్షన్ల సంఖ్య. RTE 2009లో సెక్షన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ ఇస్ 38. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ ఏది? స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ ఏది? ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈసీసీఈని విస్తరించగా. ఆన్సర్ ఇస్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు.
NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు. ఆన్సర్ ఇస్ 5+3+3+4. NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5+3+3+4. నెక్స్ట్ క్వశ్చన్. CD అనగా కంపాక్ట్ డిస్క్. CD అనగా కంపాక్ట్ డిస్క్. ఫ్రెండ్స్, ఇంకా టెట్కి సంబంధించినటువంటి ఇంకా చాలా వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. స్కాఫోల్డింగ్ను పరిచయం చేసిన వారెవరు? ఆన్సర్ వైగాట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎపెక్స్ అనేది దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఇస్ ఫోరంకు ఉదాహరణ. ఎపెక్స్ అనేది ఫోరంకు ఉదాహరణ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్టోబర్ 3 మార్నింగ్ సెషన్ సంబంధించినటువంటి 30 క్వశ్చన్స్, సైకాలజీకి సంబంధించినటువంటి 30 క్వశ్చన్స్ అయితే వీడియో చేశాను. నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించినటువంటి 30 క్వశ్చన్స్ సైకాలజీవి చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.